హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది కూడా జేఎన్టీహెచ్ ముఖ్యంగా R18 బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో బీటెక్ స్టూడెంట్స్ కానీ, R17లో ఎవరైతే ఉన్నారో బీఫార్మసీ స్టూడెంట్స్ కానీ, ముఖ్యంగా 2025 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అసలు వాళ్ళకు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఉంటే ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి? బీటెక్ వాళ్ళు అనుకోండి 30-23 బీఫార్మసీ అయినా 30-23 లేకపోతే 9-7 లేకపోతే 9-7 లేకపోతే 10-8 లేకపోతే 10-8. సో బీటెక్ బీఫార్మసీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? 4-1 ఎగ్జామ్స్ ఎలాగో టైం టేబుల్ రిలీజ్ అయింది కాబట్టి. సో దాని గురించి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి చెప్పబోతున్నాను. సో ముఖ్యంగా R18 బ్యాచ్లో వచ్చేసరికి 2022, 2023, 2024, 2025 పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఉన్నారు 4 బ్యాచ్లు. 2022 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. తర్వాత జనవరి 2023లో రీస్టోర్ చేశారు 9-7కి. మళ్ళీ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళతో పాటు 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అంటే 2022 వాళ్ళకి ఇచ్చారు, 2023 వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత వాటిని రీస్టోర్ చేయలేదు 9-7. మళ్ళీ 2024 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. యాజ్ మనీ సబ్జెక్ట్స్ యాజ్ దే క్యాన్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది మిత్రులారా, ఇక్కడ 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారంటే ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. 9-7 ఇచ్చారంటే 2 సబ్జెక్టులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అవి కూడా సరిపోవాలి. ఓకేనా? సో అయితే ఇప్పుడు క్వశ్చన్ అలా ఏంటంటే మొన్న స్పెషల్ సప్లీ జరగలేదు 2024 వాళ్ళకి. ఇక్కడ అనుమానం వచ్చింది వీళ్ళకు. ఏంటంటే 2025 వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, అప్లై చేయొచ్చా లేదని. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక టాపిక్లో వెళితే, సో 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకు 9-7 గ్రేస్ మార్క్స్ కిందకి 30-23 నుంచి ఇంతవరకు రీస్టోర్ చేయలేదు. 30-23 గ్రేస్ మార్క్స్ అలాగే ఉన్నాయి. మరి కొన్ని కాలేజీలు ఇవ్వట్లేదు. సో వాటి గురించి ఇప్పుడు అప్లై చేయొచ్చా అది. సో ముందుగా మాట్లాడితే బీఫార్మసీ వాళ్ళ గురించి చెప్తాను. బీఫార్మసీ వాళ్ళకి వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ లేవు, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ లేవు, 10-8 గ్రేస్ మార్క్స్ మాత్రం ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు అప్లై చేయొచ్చా లేదని తర్వాత చెప్తాను చివరిలో. ఇక బీటెక్ పరంగా మాట్లాడుకుంటే, అంటే బీఫార్మసీ R17 కదా, ఇక బీటెక్ పరంగా మాట్లాడుకుంటే బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ 2025 కూడా 30-23 రీస్టోర్ చేయలేదు 9-7 కింద. ప్రస్తుతానికైతే ఎగ్జిస్టింగ్లోనే ఉన్నాయి. యూనివర్సిటీ నుంచి ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాలా. సో దీనికి ఉదాహరణ మొన్న 2024 వాళ్ళు అప్లై చేసుకున్నారు కదా, ఇంతే. అయితే ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు అప్లై చేసుకోవడం బీటెక్ వాళ్ళే కానివ్వండి, బీఫార్మసీ వాళ్ళే కానివ్వండి కుదరదండి. ఖచ్చితంగా దానికి 4th ఇయర్ అయిపోయి ఉండాలి. 4-2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానీ మీరు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం కుదరదు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కాలేజీ వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదని పక్కన పెడితే అది తర్వాత మాట్లాడదాం చివరిలో. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే గ్రేస్ మార్క్స్ అనేవి జస్ట్ పాస్ మార్కుల కోసం మాత్రమే. ఎక్స్ట్రా మిగిలిపోయినా కూడా 30లో ఒక సబ్జెక్ట్కి అప్లై చేసినా మీరు కలపరు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ గ్రేస్ మార్క్స్ ఎన్ని రోజులు ఉంటాయి అని మాత్రం ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికైతే 30-23 ఉన్నాయి. మరి మీ 4-2 టైంకి వచ్చేసరికి 9-7 చేసేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి, 30-23 ప్రస్తుతానికి ఉన్నాయి. కానీ అదే గ్రేస్ మార్క్స్ 30-23 ఉంటాయి అని మాత్రం ఎవరూ చెప్పలేరు. 9-7 కింద రీస్టోర్ చేస్తే మీరు ఇబ్బంది అయిపోతారు. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే, అంటే ఫస్ట్ అటెంప్ట్లో అయినా సప్లీస్ పరంగా అయినా ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్నాయన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు 4-1లో ఉన్నారు ఎవరైతే బీఫార్మసీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ, మీరు స్పెషల్ సప్లీ మీద నమ్మకం పెట్టుకోవద్దు, గ్రేస్ మార్క్స్ 30-23 మీద నమ్మకం పెట్టుకోవద్దు. మీరు పెట్టుకోవాల్సిందల్లా ఏంటి? ఓన్లీ 2 సబ్జెక్ట్స్ 9-7 కిందే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అది కూడా అసలు వద్దు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదండి. మీకు జస్ట్ పాస్ మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్ రాదు. ఇప్పుడు 9లో మీకు 3 మార్కులే కావాలనుకోండి ఒక సబ్జెక్ట్కి, ఆ 3 కలుపుతారు, 6 మార్క్స్ పోయినట్టే. ఎల్ఈ అయితే 7లో ఎన్నైతే అవసరం అన్నే. సో అందుకే గ్రేస్ మార్క్స్ అన్నది మైండ్లోంచి తుడిచేసి మీరు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడానికే ట్రై చేయండి. ఇక అప్పటికి మిగిలితే అప్పుడు ఆలోచిస్తారు.
మరి స్పెషల్ సప్లీ ఎందుకు పెట్టలేదు మొన్న అంటే 2024 పాస్డ్ అవుట్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. తక్కువ మందికి బెటరు, ఇంత పర్సెంటేజ్ మంది ఉంటేనే స్పెషల్ సప్లీ ఉంటుంది. అసలు అయితే ఉండదు స్పెషల్ సప్లీ మీకు. అది ఏదో 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు 2023 వాళ్ళకి ఆన్లైన్ జరిగినాయి కాబట్టి వాటి గురించి పెట్టడం జరిగింది. 2025 వాళ్ళకి అసలు ఆన్లైనే నాకు తెలిసి అయితే ఎక్కువ అవ్వలే. ఎక్కడన్నా ఒక చోట పెట్టి ఉండొచ్చు ఏమో కానీ అది కూడా లేదు నాకు తెలుసు. సో స్పెషల్ సప్లీ మీద అయితే నమ్మకం పెట్టుకోవద్దండి. గ్రేస్ మార్క్స్ కూడా ఈ పక్కన పెట్టేసేసి మీరు చదువుకోవడం మంచిది. మరి కాలేజీ వాళ్ళు ఇవ్వట్లేదంటే ఇప్పుడు 30-23 ఉన్నా 9-7 ఉన్నా కొన్ని కాలేజీలు ఏంటంటే 9-7 ఇస్తున్నాయి, కొన్ని కాలేజీలు వచ్చారు 30-23. మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలండి మీకు. ఎలిజిబిలిటీ లిస్ట్ రాకుండా మీరు అప్లై చేసుకోవడం కుదరదు. 4-2 అయిపోయాక కూడా ఫస్ట్ టైం అయితే 2025 పాస్ అవుట్ వాళ్ళు బీటెక్ కానీ బీఫార్మసీ ఎలిజిబిలిటీ లిస్ట్ మీ నెంబర్ వస్తేనే ఫస్ట్ లిస్ట్ వచ్చినప్పుడు అప్పుడు అప్లై చేసుకోవడం మొదలెట్టాలి. అంతేకాని డైరెక్ట్గా అప్లై చేయడం కుదరదు. సో మరి కొన్ని కాలేజీలు అయితే అసలు గ్రేస్ మార్క్స్ ఇవ్వట్లా. ఇవే కాలేజీలు అటానమస్ కాలేజీలు కొన్ని 9-7 వస్తున్నాయి, కొన్ని ఏమో అసలు ఇవ్వట్లా, కొన్ని మ్యాక్సిమం నాకు తెలిసి 9-7 ఇస్తున్నారు ఎక్కడ చూసినా. కొన్ని ఏమో ప్రొసీడింగ్స్ లాస్ట్ ఇయర్ ఫాలో అప్ చేసి 30-23 ఇస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మీకు గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇంకా కొంతమంది అయితే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కోసం ట్రై చేశారు. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వటం కుదరని పక్షంలో ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వటం అయితే జరిగింది 30-23 9-7 అని చెప్పేసి వీళ్ళు సెపరేట్గా నోటిఫికేషన్ అనేది 2022 నవంబర్ ఆ టైంలో వదలటం అయితే జరిగింది. మీ 2025 వాళ్ళకి తెలియదు కదా హిస్టరీ ఏంటని, ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా ఒకటి చెప్తాను, బీటెక్ వాళ్ళకి వచ్చేసరికి 30-23 ప్రస్తుతానికి ఉన్నాయి. ఇది కానీ రూస్టోర్ చేస్తే 9-7 ఉంటాయి మార్చి ఏప్రిల్ ఆ టైంలో మీరు 4-2 ఎగ్జామ్స్ రాసే ముందు. ఇక బీఫార్మసీ వాళ్ళకి 10-8 నాకు తెలిసి మీ కాలేజీలో ఎగ్జామ్స్ ఎల్లో కనుక్కుంటే చెప్తారు, ఓకేనా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇది ఒకటి అనమాట మెయిన్గా. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం 2022 వాళ్ళకి 30-23 ఇచ్చినప్పుడు ఎన్ని సబ్జెక్టులు కానీ ఇచ్చారు, స్పెషల్ సప్లీ పెట్టారు. అయితే ఫస్ట్ ఇయర్ తప్ప సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మొత్తం అన్ని సెమిస్టర్లు స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు. ఆ తర్వాత 2023 వాళ్ళకి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్ని స్పెషల్ సప్లీ కండక్ట్ చేశారు డిసెంబర్లో. కాకపోతే 5 సబ్జెక్టులకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. 2024కి వచ్చేసరికి ఏం లేదు, 2025కి వచ్చేసరికి కూడా ఏం లేదు, ఇంతే, ఓకేనా. సో అందుకని చెప్పేసి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటని చెప్పేసి అది పక్కన పెడితే ఖచ్చితంగా అయితే మీరు ఇదవ్వండి. అయితే జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో నేను ఖచ్చితంగా అయితే ఈ ఎగ్జామ్స్కి ఎలా మీరు బీటెక్లో బీఫార్మసీ లేక్లో గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఈవినింగ్ వీడియోస్ చేసి పెడతానండి. అది ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ టు గెట్ సక్సెస్ ఇన్ బీటెక్ ఆర్ బీఫార్మసీ డిగ్రీ, ఓకేనా. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకు గ్రేస్ మార్క్స్ 30-23 ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ డౌట్స్ అన్ని ఇందులో తీర్చేసాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ.